అయినప్పటికీ తనకు ఈ సువార్త పరిచర్యలో యూదుల వలన ఎక్కువగా శ్రమలు శోధనలు కలిగినాయి. వారు కుట్ర చేస్తున్నారట. మన జీవితాల్లో కూడా విశ్వాసులమైన మన బ్రతుకులో కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాము. మనతో నమ్మకంగా మాట్లాడతారు, కానీ మనము ఎరగకుండానే ఉంటూ ఉండగా కుట్రలు చేస్తా ప్రణాళికలు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో మనము శోధనలో పడిపోతాము, చిక్కుల్లో పడిపోతాం. కాబట్టి శత్రువుల వలన మనకు లేక ప్రభువుని ఎరగని బిడ్డల వలన ఎక్కువగా శోధనలు వస్తాయి. కానీ ప్రభువును తెలుసుకున్న వారు కూడా మనల్ని ఇబ్బందుల పాలు చేస్తారు. ఇక్కడ యూదులు అనే వారు ఎవరు అనంటే అన్యులు కాదు, ఇశ్రాయేలీలే, ప్రభువుని ఎరిగిన వారే. అయితే ప్రభువును వారు హృదయంలో అంగీకరించలేదు. అందువల్ల వారు ఈ విశ్వాసులు దేవుని కొరకు పరిచర్యకు ముందుకు వచ్చిన అపోస్తుడైన పౌలు ఇంకా తదితర టీం వారికి వారు కుట్రలు చేస్తూ ఉన్నారు. చాలా శోధనలు సంభవించినాయి. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటున్నాను మీకే తెలియను. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి? విశ్వాసి ఏ విధంగా ఎదుర్కోవాలి? ఈ పాయింట్ లేక ప్రశ్న ఎవరి మట్టుకు వారమే వేసుకోవాలి. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఇప్పుడు నింద ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన మనసులో ఒక వ్యక్తి గురించో, లేకపోతే ఒక పని గురించో, లేకపోతే ఏదైనా కార్యం గురించో ఎటువంటి చెడు భావం మనకు ఉండదు. కానీ నీవు ఇలాగా ఆలోచించావు, నువ్వు ఇది పాడు చేయాలని చూసావు, లేకపోతే ఆ వ్యక్తిని పాడు చేయాలని చూసావు అని మనల్ని నిందించినప్పుడు మన హృదయం ఎలాగవుతుంది? విలువలాడిపోతుంది. అప్పుడు విశ్వాసి ఏం చేయాలి? ప్రభువా, నా హృదయం నీకు తెలుసు కదయ్యా, నేనేం ఆలోచించో నీకు తెలుసు, నువ్వే నా హృదయాన్ని పరిశోధించిన వాడవు అని ప్రభు వైపు మన హృదయాన్ని ఎత్తుకొని ఆయన దగ్గర విలపించాలి. అది నేర్చుకోవాలి. అంతేగాని నోటికి నోరిచ్చి మాటకి మాట ఏరుకొని మనం ఎదుర్కోకూడదు. విశ్వాస యొక్క బాధ్యత. మరి ఇవి తెలిసిన వారి ద్వారా వస్తున్న సమస్యలు, తెలియని వారి ద్వారా వస్తున్న సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఈ యేసు ప్రభువును సొంత రక్షకుడుగా నువ్వు పూజించాను అంటున్నావు కాబట్టి నువ్వు ఎలా పూజించేవో చూస్తాను. నువ్వు బొట్టు